హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వార్తలకు స్వాగతం. నిన్న మొన్నటి వరకు అనారోగ్యంతో బాధపడుతూ అసలు నడవలేని స్థితిలో ఉన్న సమంత గారు నిన్న ఏదైతే టెన్నిస్ బాల్ కోర్ట్ లో కనిపించారో, ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారో దాన్ని చూసి నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు. దీంతో సమంత గారు అయితే పూర్తిగా ఆరోగ్యం నుంచి కోలుకున్నట్టయితే మనందరికీ తెలుస్తుంది. అదే విధంగా సమంత గారు మొన్నటి వరకు మయోసైటిస్ అనే ఒక వింత వ్యాధితో, అంటే తను నడవలేని స్థితిలో నరాల బలహీనతతో అయితే కొన్ని వీడియోలు, అలాగే తను ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా బాధపడుతూ కనిపించింది. ఇక దీన్ని చూసి నెటిజన్లు సమంత గారు మరి ఈ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతారా లేదా అన్న దానిపై చాలా అనుమానాలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు సమంత గారి యొక్క ఆరోగ్యం గాని, అదే విధంగా తను జీరో సైజ్ మెయింటెనెన్స్ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు తన జిమ్ వర్కౌట్ కు సంబంధించినటువంటి వీడియోలు కానీ, తను ఆడుతూ పాడుతున్నటువంటి వీడియోలను కానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే సందడి చేస్తుంది. దీంతో శ్యామ్ అభిమానులందరూ ఎగిరి గంత అయితే వేస్తున్నారు. మళ్ళీ మా సమంత గారు తిరిగి వచ్చేసారన్న ఆనందంతో కేరింతలు అయితే కొడుతున్నారు. అయితే రీసెంట్ గా సమంత గారు ఒక పికిల్ బాల్ కోర్ట్ లో టెన్నిస్ ఆడుతూ తన ఫ్రెండ్స్ తో అయితే కనిపించింది. తను చెన్నై ఫ్రాంచైజీలో ఈ యొక్క పికిల్ బాల్ కు సంబంధించినటువంటి ఒక టీం అయితే తను కొనుగోలు చేయడం జరిగింది. ఒక ఫ్రాంచైజీని అయితే తను కొనుగోలు చేయడం జరిగింది. దీంతో ఇక తను ఫుల్ యాక్టివ్ గా అటు సినిమాలపై బాలీవుడ్ లోను తను ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తుంది. అదే విధంగా ఇటు బిజినెస్ పరంగా కూడా చాలా యాక్టివ్ గా కనబడుతుంది. దీంతో శ్యామ్ ఫిట్నెస్ గురించి ఇన్ని రోజులు అనుమానాలు వచ్చాయి. కానీ ఈ రోజుతో శ్యామ్ పై వచ్చిన అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. శ్యామ్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఫిట్నెస్ గా అయితే కనబడుతుంది. ఇక వరుసగా తన సినిమాల జోరును పెంచే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడు సమంత గారు తన స్వీయ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తూనే బాలీవుడ్ లో మరికొన్ని చిత్రాల్లో కూడా తను నటిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వరుణ్ ధావన్ తో నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ అయితే త్వరలో విడుదల కాబోతుంది. అదే విధంగా సమంత ఇంకా మరికొన్ని ప్రాజెక్టులలో కూడా రాబోతుంది. మొత్తానికైతే శ్యామ్ ఫ్యాన్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ ఈ విధంగా ఆనందంగా కనిపించడంతో మొత్తానికైతే వేచి చూడాల్సి ఉంది. ఇక శ్యామ్ ఇంకా తన సినిమాల పరంపరను ఏ విధంగా కొనసాగిస్తారన్నది మనం ముందు చూడాల్సి ఉంది.